నీ కష్టాలు అందరికి చెప్తే ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. దానికి అసలు ఎందుకు వచ్చిన కష్టం, దానికి సొల్యూషన్ ఏందో ఆలోచించాలి. 10 నిమిషాలు కూర్చొని అసలు ప్రాబ్లం ఏంది, సో దీనికి వచ్చిన అసలు చిక్కుముడి ఏంది, సో దీనికి సొల్యూషన్ ఏంది ఆలోచించాలి. ఆలోచిస్తేనే దొరుకుతుంది. అదే నాకు దేవుడు నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది ఎవో అనుకుంటా ఏడ్చుకుంటూ కూర్చున్నాం అనుకో, టెన్షన్కి ప్రాబ్లం పెరుగుతుంది కానీ సొల్యూషన్ దొరకదు. ఎప్పటికీ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఏందని ఆలోచించాలి. అందరికి చెప్తే అందరూ విన్నట్టు నటిస్తారు, కానీ ప్రతి ఒక్కడికి కడుపులో ఉంటుంది. అబ్బా మంచిగా లండోడికి, మంచిగా లంజోడికి, మంచిగా ఇట్టని కావాలి ఎడికి అన్నట్టు ఉంటారు. కానీ అయ్యో పాప అని మీది కంటారు, లోపల మాత్రం మంచిగా అంటారు. అట్లానే ఉన్నారు, మీదికి ఏదో చెప్తారు. సో నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి. నీ కష్టం వచ్చిందా 10 మందికి అది ఓడికి చెప్పకు, దానికి సొల్యూషన్ ఏంది ఆలోచించు. అసలు సొల్యూషన్ ఏంది, డబ్బు ద్వారానా లేకుంటే ఏదన్నా దేని ద్వారానా? సో ఈ ప్రాబ్లం ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది, ఆలోచించు. అంతేగాని అందరికి చెప్పకు నీ ప్రాబ్లంని. విని సంతోషపడతారు. గడి ఇంట్లో మంచి అయిందట ల్యాండ్కి, అట్టనే కావాలి అడిగి, ఇట్లా వేసాను కదా అట్లనే కావాలి అడిగి, ఇట్లా అని అంటారు. సో ఎవరికి నీ ప్రాబ్లం చెప్పొద్దు, గుర్తుంచుకో. లైఫ్లో నీ ప్రాబ్లమ్స్ నీ ప్లాన్స్, నీ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పొద్దు. నీ ప్లాన్స్ సక్సెస్ అయ్యేదాకా ఎవరికి చెప్పొద్దు. సక్సెస్ అయినా కూడా ఎప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మందికి ఎప్పుడు నువ్వేం చేస్తున్నావు దాని మీద ఉంటుంది ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? నువ్వు ఏదైనా కొత్త నీ గురించి ఆలోచిస్తారు అలా పనులను వదిలేసుకొని. జనాలకి పని లేదు, నిజంగా లేదు. వాడని ఎదుగుతున్నా అనుకో, వాడికి ఎప్పుడు పుల్ల పెట్టాలా, ఎప్పుడెప్పుడు వెనకకు లాగాలి, అదే ఉంటుంది. సో మన ఇండియాలో కామన్ అది. ఒకడు ఎదుగుతున్నా అంటే గుంజుతూనే ఉంటారు వెనకకి. ఆడి మీద రాళ్ళేసి, ఆడి మీద నిందలేసి, ఏదేదో కింద మీద ఏదో కథలు పడని కిందికి లాగుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు అట్లనే. ఇంట్లో ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. సో ఎప్పటికీ నీ కష్టాలు ఎప్పటికీ చెప్పుకోవద్దు. నీకు వచ్చిన ప్రాబ్లం ఏందో నువ్వే దానికి సొల్యూషన్ వెతికి సాల్వ్ చేసుకోవాలి, అంతే. ఎవడు రాడు, ఎవడు సపోర్ట్ చేయడు, ఎవడు ప్రాబ్లం సాల్వ్ చేయడు. అర్థమవుతుంది? ఎవడన్నా ఓకే నీకు నమ్మకస్తుడు, సో మంచి వాళ్ళు, నువ్వు వాళ్ళు కల్మషం లేని వాళ్ళు, సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తాడు అంటే పర్లేదు. కానీ ఒకవేళ ఆడు కూడా మోసగాడైతే, ఆడు కూడా ఏదో ఒకటి ఆశించేస్తే అప్పుడేం చేస్తావు? ఒకవేళ ఎవడైనా హెల్ప్ చేస్తుంటే ఆడు ఏదైనా ఒకటి ఆశిస్తాడు కదా. ఎవడైనా హెల్ప్ చేసేవాడు ఏదో ఒకటి ఆశిస్తాడు, అంత ఈజీ. సో అంత ప్యూర్ వాళ్ళు ఉన్నారంటే ఓకే, ఏం కాదు. సో ఆడు కల్మషం ఉన్నాడైతే వస్తుంది కదా, ప్రాబ్లమే కదా. సో ఎవరిని నమ్మద్దు. ఒక మనిషికి ఒక పెద్ద ఇన్సల్ట్ జరిగి పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు మనుషుల గురించి తెలిసిపోయిందా, కలాసి ఆడికి మనుషుల మీద నమ్మకం ఇస్తుంది. ఆడు ప్రతి ఒక్కని అనుమానం లెక్కనే వస్తాడని. వీడు మనతోటి అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఆడు వింటాడు, నమ్మినట్టు ఉంటాడు, కానీ అనుమానం ఉంటుంది ఆడి మీద. వీడు ఎందుకు నాతో ఇంత మంచిగా మాట్లాడుతుండు, ఎప్పుడు మాట్లాడినాడు కొత్తగా మాట్లాడుతుండు, అసలు వీడికి నాతో లాభం ఏంది, ఏం పని పడ్డది అన్నట్టుంటారు. సో ఎప్పటికైనా నీ కష్టం చెప్పుకోవద్దు, అర్థమవుతుంది? లైఫ్లో ఎప్పటికీ ఎలాంటి ప్రాబ్లం వచ్చి, ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చి, ఎలాంటి ప్రాబ్లం, అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది తెలుసా? నువ్వు టైం టు టైం వర్క్ వేసుకోకుండా ఉన్నావనుకో ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తాయి. అప్పులు వేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అప్పులు వేయద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం రావద్దంటే నువ్వు ప్రతిరోజు వర్క్ వేసుకుంటే వెళ్ళాలి. ఖాళీగా ఒక్కరోజు ఉండదు. నువ్వు హాలిడే తీసుకోక అవసరం లేదు. యంగ్ ఏజ్లోనే కష్టపడు, తక్కువ వయసు నుంచి పని చేసుకుంటూ వెళ్ళినావు అనుకో లైఫ్లో మంచి సెటిల్ అవుతావు. సెటిల్ అంటే నీ దగ్గర ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకునే డబ్బు అంత ఉంటుంది. సో ఎప్పటికైనా కష్టపడు, వర్క్ మీద ఫోకస్ పెట్టు. వర్క్ ఇంపార్టెంట్, వర్కే దైవం మనకు, అంతే. నేను పొద్దున్న లేచి ఏం చేసిన, నాష్టకి ఇట్లా వేసి పనికి వెళ్ళిపోయాను, సాయంత్రం వచ్చిన, సో డబ్బులు వచ్చినాయి. సో బయట
ఫ్యామిలీతో ఎటైనా తిరిగి వచ్చిన, లేకుంటే ఇంట్లో మంచి ఫుడ్ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళతో కలిసి తిన్నాం. సో కొంచెం ఏమట్టు సేవ్ చేసుకొని పెట్టుకున్నా. ఇట్లుండు అంతేగాని అడ్డమైన ముచ్చట్లు పెట్టుకుంటా, టైంపాస్ ముచ్చట్లు పెట్టుకుంటా లైఫ్ను నాశనం చేసుకోకు. యంగ్ ఏజ్లో కష్టపడితేనే జీవితాంతం హ్యాపీగా ఉంటావు. సో నీ కష్టం ఎవరికి చెప్పుకోకు, ఎవరికి అవసరం లేదు. నమ్మకస్తులు ఉంటే అది వేరే, నమ్మకస్తులు ఉంటే నమ్మకంగా ఉన్న వాళ్ళు ఉంటే చెప్పినామంటే పర్వాలేదు. సో ప్రతి ఒక్కడు లంగనిరా, మీదికి మంచిగా నటిస్తారు కానీ అట్లనే ఉంటారు మంచి వాళ్ళు కూడా ఉంటారు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవడు వేస్తుంటాడో ఏదైనా జరిగేదాకా తెలియదు. సో ఒకవేళ బై మిస్టేక్ వాడు వేయకున్నా కూడా కొన్నిసార్లు జరిగిపోతాయి, వేరే వాడు వేయబట్టి గట్లా. సో నీ కష్టాలు ఎప్పటికీ చెప్పుకోకు. లైఫ్లో ఏదైనా చేయాలనుకున్నా నీ ప్లాన్స్ నీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీ వాళ్ళకైనా ఎవరికైనా చేసేదాకా చెప్పకు. చెప్పేటోడు చేయడు, చేసేవాడు చెప్పడు, ఇది నిజం. అర్థమవుతుందా? సో చెప్పేవాడు అస్సలకి చేయడు, నరుక్కుంటూ ఉంటాడు. చేసేవాడు సైలెంట్గా ఉంటాడు, చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఆడు చేసిన వాడు చివరికి తెలుస్తుంది చేసిండని అట్లా. సో ఫస్ట్ చెప్పుకోడు ఎప్పటికీ చేసేవాడు. ఇక నరుక్కుంటుండేవాడు నరుకుతూనే ఉంటాడు. ఇక అన్ని గాల్లే మాటలు ఇక అంటారు కదా, గాల్లే బిల్డింగ్ కట్టడు, సో చెట్ల మీదకి ఎక్కించాడు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి నరుక్కుంటుండేవాళ్ళు. సో వాడు నరుకుతున్నా నిజం చెప్తున్నా ఆడి యొక్క మెయింటెనెన్స్ బట్టి అర్థమవుతుంది. అందుకే కదా నిండా కుండ సప్పుడు వేయదంటారు. అదే ఒకవేళ కుండ నిండా బంగారం పెట్టి కుండ నిండా డబ్బులు పెట్టినాకో సౌండ్ వేయదు. అదొక కుండలకు 2-3 చిల్లర్లు వేసేసి ఊపినాక సౌండ్ వస్తుంది. అందుకే నిండు కుండ ఎప్పటికీ సౌండ్ వేయదు అంటారు కదా, అదే నిజం. సో నేను చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. నీ కష్టం ఎప్పటికీ ఎవరికి చెప్పుకోకు. నీకు నమ్మకస్తులు 100% నమ్మకం ఉన్న వాళ్ళు అయితే ఏం కాదు, కానీ ఎవరికి చెప్పుకోకు. నీ కష్టాన్ని నువ్వే సాల్వ్ చేసుకో. ఇంటిదైనా బయటదైనా ఏదైనా ఎవరికి చెప్పుకోకు. ఫైనాన్షియల్ అయినా ఏదైనా నువ్వే సాల్వ్ చేసుకో, సరేనా? అప్పుడే కరెక్ట్ ఉంటావు, లేకుంటే ప్రాబ్లంలో ఇంకా ఇరుక్కుపోతావు. జాగ్రత్త.